శ్రీల ప్రభుపాద వారు ఆ, శ్రీమద్ భగవద్గీత అనువాదం చేసినది ఒరిజినల్ ప్రతులే తీసుకెళ్లారనమాట. అక్కడ శ్రీమద్ భగవద్గీత ఏదైనా సరే వాళ్ళకి అక్కడ ఏది సరైన భాష్యంతో లేవన్నమాట. అన్ని యథాతథంగా ఇవ్వలేదు కదా. అందువల్ల ప్రభుపాద వారు తాను రచించిన భాష్యంతో కూడిన శ్రీమద్ భగవద్గీతను తీసుకొని రమ్మని చెప్పి అది చదివి చెప్తారు. తర్వాత దాన్ని ప్రింటింగ్ చేస్తారు అనమాట. 700 రకాల భాష్యాలతో కూడిన భగవద్గీతలు అనేక రకాలు విడుదల చేశారంట. అవి ఏవి ఇంత విప్లవాత్మకమైన మార్పును తీసుకురాలేదు. శ్రీల ప్రభుపాద వారి భగవద్గీత శ్రీమద్ భాగవతము జనుల హృదయాల్లో విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వచ్చాయి. ఎందుకంటే ఇది యథాతథంగా ఇవ్వబడింది. శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పినారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మార్పు లేకుండా చాలా జాగ్రత్తగా ప్రామాణిక ఆచార్య పరంపరలో మనకు యథాతథంగా ఇవ్వబడింది అనమాట. అందుకే ఇది అంత ప్రభావం చూపిస్తుంది. ఫలితాన్ని చూసి ఏది గొప్పది అనేది మనం చెప్పాలన్నమాట. ఒక చెట్టు మంచి చెట్టు ఇది అని చెప్పాలంటే దాని పండ్లు తినాలి. ఆ పండ్లు చాలా టేస్ట్గా ఉంటే ఈ చెట్టు గొప్పది, దీని పండ్లు చాలా టేస్ట్గా ఉన్నాయని చెప్తాం. ఆ విధంగా మనం ఫలితాన్ని చూసి అది గొప్పదా లేదా అనేది చెప్తారనమాట. ఫలేన పరిశీయతే అని వస్తుంది. ఫలితాన్ని పరిశీలించాలి. ఓ హరి బోల్. ఇంకా ఏమైనా చెప్తారా? హరే కృష్ణ. ఈ మీడియా అంతా పెరిగిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఏది ఇస్కానో ఏది కాదో జాగ్రత్తగా ఉండాలి. అందరు గమనించండి. ఇస్కాన్ పేరుతోనే చాలా ఇస్కాన్లో లాగా అనిపించేవి బయట ప్రచార సంస్థలు ఉన్నవి. ఈవెన్ మన ప్రొద్దుటూరు లాంటి చిన్న టౌన్ కూడా వచ్చిందంటే మనం ఎంత ప్రచారం చేయాలా అనే బాధ్యత మన మీద ఉంది అనేది అర్థమవుతుంది. మీకు తెలిసిన వారికి కూడా తెలియజేయండి. ఇస్కాన్ ప్రొద్దుటూరు అనే మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మందిరం మాత్రమే ఇస్కాన్ అనుమతితో నడపబడుతున్న సంస్థ అన్నమాట. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వారి అధ్యక్షతలో. హరే కృష్ణ.